హలో అండి, నేను మీ ధన. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ చల్లగా మ్యాంగో డిజర్ట్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ డిజర్ట్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అన్నీ ఇంట్లోనే అందుబాటులోనే ఉంటాయి. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ డిజర్ట్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్ని తీసుకొని ముందుగానే నీట్గా క్లీన్ చేసి పీల్ తీసుకున్న మామిడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మామిడికాయ తీపిని పట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్లు పంచదారని వేసుకుంటున్నాను. అలాగే మీరు తీసుకున్న కాయని పట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటుందండి. మీరు కావాలనుకుంటే పాలను కూడా వేసుకోవచ్చు. కానీ ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మన డిజర్ట్కి మంచి రిచ్నెస్ వస్తుంది. ఇలా వేసుకొని మళ్ళీ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో క్రీమ్ని అడుగున ఒక లేయర్గా వేసుకోవాలి. స్పూన్లోనే కొద్దిగా పెద్ద సైజు స్పూన్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్ అండి ఇది. ఇలా మ్యారీగోల్డ్ బిస్కెట్ని తీసుకొని పాలల్లో కాచి చల్లార్చిన పాలల్లో ఇలా డిప్ చేసి ఒక 3-4 సెకండ్స్ ఈ విధంగా పాలల్లో డిప్ చేసుకొని ఈ బిస్కెట్ని ఈ మ్యాంగో క్రీమ్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు మ్యాంగో క్రీమ్ని ఈ బిస్కెట్ మీద వేసుకోవాలి. ఈ డిజర్ట్ని తినేటప్పుడు ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్ అనేది మనకి నోట్లో తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మ్యాంగో క్రీమ్ని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనిపైన ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని దీనిపైన వేసుకోవాలి. మన డిజర్ట్ అనేది ఇంకొంచెం కలర్ఫుల్గా కనపడటానికి నేను ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. మీరు కావాలనుకుంటే సన్నగా తురిమిన డ్రై ఫ్రూట్స్నైనా దీనిపైన గార్నిష్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఇక్కడ 2 కప్పుల మామిడికాయ ముక్కలకి నాకు 6 కప్పుల డిజర్ట్ అయితే రెడీ అయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నాము. ఇలా రెడీ చేసుకున్న దీనిపైన ట్రాన్స్పరెంట్గా ఉండే ఫాయిల్ పేపర్ని తో దీన్ని ఇలా కవర్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ డిజర్ట్ని 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లగా ఎమ్మీగా కూల్గా తయారవుతుంది. ఇక్కడ మనకి మ్యాంగో డిజర్ట్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. దీని మీద ఫాయిల్ పేపర్ వేసాం కదా, దీన్ని కూడా తీసేసి మనం చల్లగా తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ క్రీమీ స్ట్రెచ్చర్ తోటి ఎంత బాగుందోనండి. చూడటానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనకి బిస్కెట్ కూడా చూసారా లేయర్స్గా ఎలా కనిపిస్తుందో, చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.